వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో భూముల రేట్లు పెంపు ఎక్కడ ఎంత పెంచబోతున్నారు? ఇవాళ ప్రకటన వస్తోంది, రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. భూముల ధరలు పెరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అదనపు ఆదాయం కోసమే భూముల ధరలు పెంచబోతున్నారా? ఇప్పుడున్న రేట్లపై 15% నుంచి 100% వరకు పెంచుతున్నా చెప్తున్నట్టు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ RRR పరిధిలో భారీ బాదుడు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూముల ధరలను శాస్త్రీయంగా పెంచినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట. పొలాలు, ఖాళీ భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ల బహిరంగ మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ వాల్యూ మధ్య తేడాకి తగినంత ప్రయత్నమని చెప్తున్నారు. మౌలిక వసతులు, గ్రోత్ క్యారిడార్లను పరిగణలోకి తీసుకుంటూ మార్పు చేశామన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో మందింపు చేపట్టింది. ఈ పెంపుతో ఖజానాకు ఏటా మినిమం 1000 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతోందని లెక్కలు వేస్తున్నారు. ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం భూముల ధరలు పెంచిపోతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇది నిజమేనా? భూముల ధరలు పెరిగితే సామాన్యులకు నష్టమేనా? ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలిగి ఆశ ఉన్నారు. ఆశ, చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటారు? భూముల రేట్లు పెంచితే మరి సామాన్యులకు నష్టమేనా అని కూడా మనకి వాదనలు వినిపిస్తున్నాయి. భూముల రేట్లు కూడా పెరగబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ సృజ. ఈ భూముల ధరలు పెరగడం అనేది ఒక 1 మంత్ బ్యాక్, అంటే లాస్ట్ మంత్ స్టార్టింగ్ లోనే మనకి అనౌన్స్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూముల ధరలు పెంచబోతున్నాయి. ఏదైతే వ్యత్యాసాలు ఉన్నాయో, ఒక చోట భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి, మరో పక్క అంటే మార్కెట్ విలువకి ప్రభుత్వ విలువకి మధ్య తేడాలు ఉన్నాయి. దీంట్లో రిజిస్ట్రేషన్ ధరలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది, కూడా పెంచాల్సి వస్తుంది. మరొక రీజన్ కూడా ఏం చెప్పారంటే, రైతులు అంటే కొన్ని ప్రభుత్వానికి కావాల్సినప్పుడు ఆ భూములు తీసుకుంటున్నటువంటి తరుణంలో రైతులకి ప్రభుత్వ ధర నిర్ణయించిన దాని ప్రకారం ఇస్తారు కాబట్టి అక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి వ్యత్యాసాలన్నింటినీ కూడా తీసుకుని హేతుబద్ధంగా, శాస్త్రోక్తంగా ఈ యొక్క భూముల ధరలు పెంచడం జరుగుతోంది. అనుభవజ్ఞులు, ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు అదేవిధంగా గ్రామ, పట్టణ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తాము. మొత్తం ఏదైతే అవకతవకలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా మేము బేరేజ్ వేసుకుని ఈ భూముల ధరలు పెంచడానికి ముందుకెళ్తున్నామని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏదైతే మార్కెట్ లో ఫ్లాట్ ధర కావచ్చు, ప్లాట్ ధర కావచ్చు, అపార్ట్మెంట్ లో మనకు ఒక్కొక్క ఫ్లోర్ సంబంధించి ఒక్కొక్క రేటు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు అటువంటిది కాకుండా అన్ని ఫ్లోర్స్ కి ఒకే రకమైన రిజిస్ట్రేషన్ అమలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది రేపటి నుంచి 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. సో రేపటి నుంచి పెన్షన్ ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఏ ప్రాంతాల్లో రేట్లు పెరగబోతున్నాయి? కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో, ప్రభుత్వ విలువ కూడా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని పెంచట్లేదు, ఆ విధంగానే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని ప్లేసెస్ లో అయితే 15 నుంచి దాదాపుగా 100% కూడా పెంచుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. రైట్ స్వామి, ఏ విధంగా చూడొచ్చు? ఆఖరికి లాస్ట్ మంత్ 26 నే పెంచే ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అనౌన్స్ చేశారు గత నెలలో ఫస్ట్ వీక్ లో మాట్లాడుతున్నప్పుడు, ఈ మంత్ ఎండింగ్ కి 26 కల్లా ఇది అమల్లోకి రాబోతుందని. మొత్తానికి ఈ నెల ఫస్ట్ వీక్ లో ఇది అమల్లోకి రాబోతుందని తెలుస్తుంది. రేపటి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రాబోతుందని తెలుస్తుంది కదా. ఏ ప్రాంతాల్లో ఎంత పర్సెంట్ భూముల రేట్లు పెరగబోతున్నాయి? రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? స్వామి 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 తెలంగాణ ప్రభుత్వం ఏదైతే భూములను, ప్లాట్లను కూడా ధరలు పెంచుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా, మొత్తానికి ధరలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కదా. డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రాంతాల్లో ఎంతెంత శాతం పెరుగుదల నమోదవుతుంది? అంటే ఆశ, తెలంగాణలో 2021, 22 తర్వాత భూముల విలువ పెంపు ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూముల ధరల పెంపుకు సంబంధించి కసరత్తు చేస్తున్నామని చెప్పేసి గత నెలలో ప్రకటించారు. జూన్ 2 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పినప్పటికీ కూడా రేపటి నుంచి, ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఆయన నిన్న మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ బహిరంగ రేటు ప్రకారం ఒక రకంగా ఉంటే, రిజిస్ట్రేషన్ రేటు, ప్రభుత్వ రేటు ఒక రకంగా ఉంది. దీన్ని సవరించాల్సి ఉంది. ఎక్కడ కూడా శాస్త్రీయంగా ఈ భూముల ధరల నిర్ధారణలో గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. 2021, 22 సంవత్సరాల్లో కేవలం 6 నెలల వ్యవధిలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు భూముల ధరల్ని పెంచింది. దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా 6 నుంచి 7.5% పెంచిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు కేవలం భూముల ధరలు మాత్రమే పెంచుతున్నాము, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు మేము పెంచట్లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యాక్షన్ పెడుతున్న భూముల ధరలు హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల 200 కోట్లకు ఎకరం చొప్పున పోతుంది. కానీ బహిరంగ మార్కెట్ లో ఉన్న రేటుకు, ప్రభుత్వ రేటుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో ఒకవైపు నిన్న రీసెంట్ గా ఈ ప్రభుత్వం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటిని కొంత
రేషనలైజేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతం కావచ్చు, ఇటు రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం కావచ్చు, ప్రధానంగా ఇతర జిల్లాల పట్టణాల కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మాత్రమే భూముల విలువకు సంబంధించినటువంటి విషయంలో మేము నిర్ణయం తీసుకున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాల్లో పెద్దగా మార్పులు చేయట్లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇందులో ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే గజం మార్కెట్ విలువ ఒకవైపు 80,000 ఉండగా దీనికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు. దీన్ని 90,000గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి తెల్లాపూర్, శంషాబాద్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి 100% మార్కెట్ విలువను పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఎకరా 30 కోట్లు ఒకవైపు బహిరంగ మార్కెట్ లో ఉంటే దానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని దాన్ని 100% పెంచినట్టుగా కూడా ప్రభుత్వం చెప్తుంది. వరంగల్, ఖమ్మం తదితర లాంటి నగరాల్లో ఇప్పటికే వ్యవసాయ భూములకు మార్కెట్ విలువ 50% నుంచి 70% వరకు పెంచినట్టుగా కూడా ప్రభుత్వం చెప్తుంది. కరీంనగర్ లాంటి గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువకు సంబంధించి ఎక్కువగా ఉంది. అక్కడ ఎకరం 30 లక్షల వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాన్ని 35 లక్షల వరకు మాత్రమే పెంచుతున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు చాలా చోట్ల ఓపెన్ మార్కెట్ లో 60-72 లక్షలు ఉన్నటువంటి భూముల విలువకు సంబంధించి కొన్ని చోట్ల కొంత రేషనలైజేషన్ గా హైదరాబాద్ నగరంలో వెస్ట్ లో ఉన్నటువంటి కోకాపేట, ఒకవైపు గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు ఒక ధర ఉంటే, నీకు ఈస్ట్ లో ఉన్నటువంటి బోడుప్పలు, ఉప్పలు, అప్సిగూడ, నాచారం లాంటి ప్రాంతాలు ఒక రకమైన రేట్లు ఉన్నాయి. ఇది రెండు రకాలుగా పోల్చలేము. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బహిరంగ మార్కెట్ విలువ, ప్రభుత్వ విలువల్ని శాస్త్రీయబద్ధంగా మేము సవరిస్తున్నామని చెప్పి ప్రభుత్వం అంటుంది. గత ప్రభుత్వం హోలిస్టిక్ గా మొత్తం అంత ఒక యూనిట్ గా తీసుకొని పెంపు చేశారు. అది సరికాదు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ను బట్టి ఆ శాస్త్రీయంగా ధరలు పెంచాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చెప్తుంది. ప్రధానంగా ఓఆర్ఆర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల 20 లక్షలు, 40 లక్షలు ఎకరంగా చూపిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో మాత్రం ఇది చాలా ఎక్కువ రేట్ లో ఉంటుంది. అలాంటి చోట్ల కొన్ని ఉన్న వాటిని సవరించాము. 20 లక్షలు ఉన్నదాన్ని 70 లక్షలకు మధ్య కూడా పెంచుతున్నాము. కొన్ని చోట్ల 100% పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అది 20 లక్షలు ఉన్నది 40 లక్షలు పెంచాము తప్ప అది ఇంకెక్కువ కాదు. కానీ బహిరంగ మార్కెట్ లో అది ఎకరం కోట్లలో ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ వాసులకు పెద్ద ఊరటనిచ్చే అంశమే. అపార్ట్మెంట్ వాసులకు మాత్రం పెద్దగా వర్తింపు పెద్దగా చేయట్లేదు. కేవలం ఇది 20% మాత్రమే దీన్ని పెంచుతున్నామని చెప్పింది. ఇప్పటికే 10%కి మేము పరిమితం చేశాము. ఉప్పలు, బండ్లగూడ, అప్సిగూడ లాంటి ప్రాంతాల్లో మార్కెట్ లో ఒక చదరపు అడుగుకు 2,500 రూపాయలు ఉంటే అది దాన్ని మేము 3,000కు మాత్రమే పెంచుతున్నామని చెప్తున్నారు. మరోవైపు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో, దారుస్థలం లాంటి ప్రాంతాల్లో ఒకవైపు మార్కెట్ విలువ చదరపు గజం 32,000 మాత్రమే ఉంది. అపార్ట్మెంట్ లో చదరపు అడుగు 4,000 మాత్రమే ఉంది. కానీ బహిరంగ మార్కెట్ లో ఒకవైపు ఇక్కడ గజం 1,20,000 రూపాయలు పలుకుతుంది. దీన్ని మేము ఒకవైపు ఒక చదరపు అడుగుకు 11,000 ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం దీన్ని మార్పు చేసిన తర్వాత చదరపు గజానికి 50,000, చదరపు అడుగుకు 5,000గా పెంచుతున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తోంది. వనస్థలిపురం లాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం ఇప్పటికే చదరపు గజం 20,300 ఉంది. దీని ప్రైవేట్ గా మాత్రం ఎక్కువగా ఉంది. కానీ దీన్ని 40,000గా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించామని చెప్పి ప్రభుత్వం అంటుంది. ప్రధానంగా మండల కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లో, కొత్త మున్సిపాలిటీలో ఒకవైపు కొత్తగా అభివృద్ధి జరిగేటువంటి గ్రోత్ కారిడార్ లాంటి ఏరియాల్లో ఈ ధరల పెంపుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా కొత్తగా వచ్చే నేషనల్ హైవేస్ కావచ్చు, అభివృద్ధి కారిడార్లు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక ప్రాంతాల మౌలిక వసతులు ఎక్కువ పెంచే చోట్ల మాత్రమే భూముల విలువను కొంత సవరిస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆశ. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే రిజిస్ట్రేషన్ ధరలు పెంచట్లేదు కానీ భూముల ధరలు పెంచుతున్నాము. మార్కెట్ విలువకి ప్రభుత్వ ధరలకి వ్యత్యాసం ఉన్నందున ఈ మార్పులు అయితే చేయడం జరుగుతుంది. దట్టు ఏదైతే 2021 తర్వాత ప్రభుత్వానికి సంబంధించి నిర్మాణ వ్యయాల ధరలు కూడా పెంచలేదు. అటుపక్క కాస్టింగ్ సామాగ్రి ధరలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా వేతనాలకు సంబంధించి ధరలు కూడా పెరిగిపోయాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని భూములు, అదేవిధంగా భవనాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ధరకి మార్కెట్ ధరలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి 15, 20 to 100% పెంచాము. అది కూడా అక్కడ ఉన్నటువంటి ధరలను బట్టే పెంచుతున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఎస్, మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ నిపుణుడు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. రామకృష్ణ గారు, ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడకేసిందని చెప్పి చాలా వరకు మాటలు మనం వింటూనే ఉన్నాం. ఈసారి భూముల ధరలు పెంచుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలోనే ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అది రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆయా ఏరియాల్లో బట్టి ఎంత మార్కెట్ విలువ ఉంటుందో దానికి అనుగుణంగానే ప్రభుత్వ రేట్లు కూడా పెంచామని చెప్తున్నారు. ఎట్లా చూసుకోవాలి, ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఇప్పటి వరకు ఏదైతే మనం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి మాట్లాడుకున్నామో ఏదైనా టర్న్ కాబోతుంది అనుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏ గవర్నమెంట్కి అయినా కానీ
ప్రభుత్వంలో ఎవరిని ఉన్నా కానీ అత్యధిక ఆదాయం వచ్చేది ఏదైతే ఉందంటే అది రియల్ ఎస్టేట్ రంగం అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో దాని నుంచి వచ్చే ఆదాయంతో గవర్నమెంట్ దాదాపుగా మేనేజ్ చేయగలుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అనౌన్స్ చేయడం కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే భూముల రేట్ల మీద వాళ్ళు సమలీకృతం చేస్తాము, దాన్ని మార్చుతామని పెంచుతామని చెప్పి వాళ్ళు ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ పరిస్థితుల్లో ఖజానా కనుక ఫుల్ కావాలంటే వాటి ఏకైక మార్గం ఏదైతే ఉందో అది రెవెన్యూ డిపార్ట్మెంటే భూముల ధరలు పెంచడం కోసమే. అది ఒకటి ఉంది. అయితే గతంలో వాళ్ళు చెప్పిన విధంగా 3 రకాలుగా డివైడ్ చేసేసి భూముల రేట్లను డిసైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఒకటి అర్బన్ అండ్ సబర్బన్ అండ్ రూరల్. సో అర్బన్కి వచ్చేసి మన హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో, వరంగల్, కరీంనగర్ అట్లాంటి ప్రాంతాలలో, నిజామాబాద్, ఖమ్మం అట్లాంటి కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే అర్బన్ ప్రాంతాల్లో అక్కడ కొంచెం రేట్లు పెరగడంతో పాటు ఈ రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మీకు పెరుగుతున్నాయి. అది మేజర్గా. నెక్స్ట్ సబర్బన్లో కొంచెం తక్కువ పెరుగుతాయి. రూరల్ ఏరియాలో నామమాత్రంగా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం తక్కువ పెరుగుతున్నాయి. ఎక్కువ ఇంపాక్ట్ చూపించేదైతే మాత్రం అర్బన్ సబర్బన్ ఏరియాలోనే వాళ్ళు పెంచుతారు. అలాగే మార్కెట్ వాల్యూకును ఒరిజినల్ వాల్యూకు ల్యాండ్ వాల్యూకు వాళ్ళు కంపేరింగ్ చేసుకుంటూ దాన్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 గజం ఉన్న చోట 20,000కు 30,000కు రిజిస్ట్రేషన్ చేపిస్తుండడం వల్ల గవర్నమెంట్కు ఒక రకంగా నష్టం జరుగుతుంది. అంటే రావాల్సిన రెవెన్యూ అనేది తగ్గుతుంది. దాంతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం వల్ల కూడా గవర్నమెంట్కు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు పథకాలు అమలుపరచాలంటే అత్యధిక ఆదాయం అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయమే ఈ గవర్నమెంట్కు మూల ఆదాయం ఉంది. కాబట్టి డెఫినెట్ గా 3 ప్లేసెస్ లో మారితే అన్ని ఒకే గ్లోబలైజేషన్ ఉండదు, ఒకటే రకంగా ఉండదు పెంచడం. ఒకటి మామూలుగా అర్బన్ ఏరియాలో కొద్దిగా ఎక్కువ పెరుగుతాయి, అలాగే హైదరాబాద్ సిటీ లాంటి దాదాపు అలాగే పెరుగుతాయి. సబర్బన్ అండ్ రూరల్ లో పెరుగుతాయి రేట్లు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పుల ప్రకారం ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు పెంచినటువంటి ధరలు ఏదైతే మార్పు ఉందో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించి మనం ఆడుకున్నాము, రిజిస్ట్రేషన్ ధరలు పెంచట్లేదు అంటున్నారు, భూముల ధరలు పెంచుతున్నామని చెప్తున్నారు. పెంచడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు భూముల ధరలు పెంచడం వల్ల ఇంటి నిర్మాణం సంబంధించిన ఆల్రెడీ వ్యాయామం పెరిగింది ఇప్పటికే. సో సామాన్యునికి కొంచెం భారంగా మారుతుంది. ఈరోజు ల్యాండ్స్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ కొత్తగా ల్యాండ్స్ కొనాలనుకున్న వాళ్ళకి కొంచెం ఇది అదనంగా భారం పడుతుంది. సో రూరల్ ఏరియాలలోనే తప్ప అర్బన్ ఏరియాలో సిటీలో ల్యాండ్స్ కొనే పరిస్థితి సామాన్యునికి ఉండకుండా పోతుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫాక్ట్ అన్నది చాలా మంది ప్రజల మీద పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాస్త గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన అండి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా పెంచారు కదా రామకృష్ణ గారు. అంటే ఆయా ప్లేసుల్లో మార్కెట్ విలువను బట్టి మాత్రమే పెంచుతున్నామన్నారు. కొన్ని ప్లేసెస్ లో 100% కూడా పెంచారు. దీన్ని ఎలా చూడాలంటారు? కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ ఎక్కువగా ఉన్న దాన్ని మీరు తక్కువగా పెంచమంటారు, కొన్ని ప్లేసెస్ లోనేమో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా పెంచుతున్నట్టు మనకు కనిపిస్తోంది. అవి తక్కువ ఉంటాయండి. 100% పెంచే ఏదైతే రేషియో పెట్టారో అవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గచ్చిబౌలి, మనము రాయదుర్గం, కొన్ని ప్రాంతాల్లో ఎట్లయితే మన మీరు 100 కోట్లకు 250 కోట్లకు ఎకరం ఎట్లా వెళ్ళిపోయాయో అలాంటి ప్రాంతాల్లో 100% పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని 20% వరకే ఇన్ఫాక్ట్ ఉంటుంది. అది 20% వరకు పెంచగలుగుతారు. మిగతా ఏరియాలో దాదాపుగా 50% వరకు కూడా అవుతాయి. రూరల్ ఏరియాలలో కొంచెం తక్కువ పెరిగే అవకాశం ఉంది, కానీ మీకు మామూలుగా అర్బన్ ఏరియాలలో మాత్రం 100% పెరుగుతాయి. దాన్ని ఎక్కువ ఏరియాలో పెట్టలేమండి. కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఆ సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే మీకు 100%, అంటే 20 లక్షలు ఉంది కాస్త 40 లక్షలు అవుతుంది, ₹1 కోట్ల కలిపితే 2 కోట్లు అవుతుంది. రిమైనింగ్ ఏరియాలలో సాధారణంగానే ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే రేటు కొంచెం పెరుగుతాయి. రామకృష్ణ గారు, దీన్ని ప్రతిపక్షం కూడా క్వశ్చన్ చేస్తుంది కదా, కేవలం ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఖాళీగా ఉంది ఖజానా అని చెప్పింది దాన్ని పెంచుకోవడం కోసం మాత్రం ఇదంతా చేస్తుంది, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? 100% ఇప్పుడు వాళ్ళు చేసిన పని కూడా అదే కదా. వాళ్ళ గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు 100 కోట్లకు ఎకరము రాయదుర్గంలో అమ్మినప్పుడు సేమ్ ఇదే ప్రతిపక్షాలు అదే మాట మాట్లాడాయి కదండి.
రాజకీయంగా ఏ పని చేసినా ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాలు చేస్తుంటాయి. వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని ఉంటారు. మరి కేసీఆర్ 100 కోట్లు ఎకరం అమ్మినప్పుడు ఏం మాట్లాడలేదే కదండి. సో ఇట్లా రోజు మన అంతకుముందు గవర్నమెంట్ మొన్న 175 కోట్లకి ఎకరం పోయినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు 235 కోట్లకి ఎకరం పోయినప్పుడు కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో గవర్నమెంట్ ఖజానా కోసం నేను ముందే చెప్తున్నాను కదా, అది అందులో వాస్తవం, అది అబద్ధం ఏముంది. ఖజానా పెరగాలంటే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పెరగాలంటే ముఖ్యంగా కావాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆ మద్యం దాని మీద ఉంది. ఈ రెండే ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. ఆ ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం గవర్నమెంట్ ఉన్న రెండు మార్గాలలో ఈ 2 మార్గాలను అనుసరిస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్టేట్ డెవలప్మెంట్ కానీ, స్టేట్ రెవెన్యూ కానీ, లేకుంటే స్టేట్ యొక్క అభివృద్ధి ఏదైనా పెరుగుతుందంటే ఆ యొక్క భూముల రేట్లు పెంచేదాన్ని బట్టి, భూముల రేటు పెరగడాన్ని బట్టి మాత్రమే ఆ స్టేట్ ఇంకా ముందుకు పోతుందా వెనుకకు పోతుందా అన్న విషయం తెలుస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు విమర్శించడం కాదు, కానీ 100% వాస్తవం. ఖజానా పెంచుకోవడం కోసమే కొంచెం అదనపు భారం మాత్రం గవర్నమెంట్ వేస్తుంది. అప్పుడు ఆ పాత గవర్నమెంట్ వేస్తుంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వేస్తుంది. కొత్తగా ఏమీ లేదండి. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్వామి, ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పటికే గతంలోనే చెప్పారు రేట్లు పెంచబోతున్నాం, అప్పుడే ప్రజల్లో ఒక అలర్ట్ అయితే వచ్చింది, భూముల ధరలు పెరగబోతున్నాయని చెప్పి ఏదైతే కొనుగోలు అనుకున్నారో వాళ్ళందరూ కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు భవిష్యత్తులో కొనుగోలు చేసే వారికి కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది, భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, ఏ విధంగా చేయాలని. కానీ రిజిస్ట్రేషన్ ధరలు మార్చట్లేదు, కేవలం భూముల ధరలు మారుతున్నాం అంటున్నారు. ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ భూముల ధరల పెంపు వల్ల ఒకవైపు బహిరంగ మార్కెట్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలో ఉన్నటువంటి తేడా కారణంగా దీన్ని, ఈ బ్లాక్ మనీని, బ్లాక్ మార్కెట్ అరికట్టడం ఒక ఎత్తు అయితే, దీనికి ఉన్నటువంటి మార్కెట్ రేటును సవరించి వాటికి ఉన్నటువంటి రానున్న రోజుల్లో వాటికి మార్కెట్ విలువ పెంపు అనేది కూడా వారికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు చేస్తున్నటువంటి మార్కెట్ విలువల పెంపు వల్ల దాదాపు ఒక 1200 కోట్ల ఆదాయం వస్తున్న అంచనాతో ప్రభుత్వం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గతంలో 6% ఉన్నదాన్ని 7.5%, 1.5%కి కేసీఆర్ ప్రభుత్వం పెంచింది. దానివల్ల కూడా అదనపు ఆదాయం సమకూరింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల భూములు కొనుగోలు చేసే వారికి కావచ్చు, మార్కెట్ విలువ సవరింపు వల్ల బ్యాంకులలో మార్టిగేజ్ లోన్లు తీసుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేటప్పుడు మాత్రమే అదనపు భారం పడుతుంది తప్ప, దానివల్ల అదనపు ప్రయోజనాలు కూడా వినియోగదారులకు కావచ్చు, ఆ భూమి ఓనర్లకు కూడా ఉంటుంటాయి. ఖచ్చితంగా ఇప్పటికున్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారమే బ్యాంకులు కావచ్చు, మిగతా సంస్థలు, ఫైనాన్స్ సంస్థలంతా కూడా భూముల్ని మార్టిగేజ్ చేసినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు ఆ మేరకు మాత్రమే విలువ కట్టి వారికి లోన్ అందజేస్తారు. కానీ భూముల మార్కెట్ సవరింపు చేసినప్పుడు ఒక్కొక్కసారి 100% మార్కెట్ సవరింపు జరిగిన చోట ఆ భూముల మీద లోన్లు తీసుకునే సమయంలో మా ప్రభుత్వం ఏదైతే ధర నిర్ణయించిందో దాని ఆధారంగానే ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు ఆ లోన్ల మీద, మార్కెటింగ్ కి సంబంధించిన ఇష్యూస్ మీద ఆ మార్కెట్ రేట్ ప్రకారమే వారికి లోన్లు ఇస్తారు. దీనివల్ల వినియోగదారులకి, భూమి యజమానులకి, అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నటువంటి వ్యక్తులకు అదనపు ఒకవైపు ప్రయోజనం చేకూరుతుంది. కానీ దీనివల్ల కొంత ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే అదనపు భారం వల్ల కొంత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ ఇది భవిష్యత్ పరంగా ఆలోచించినప్పుడు, ఫ్యూచర్ దృష్టిలో ఆలోచించినప్పుడు వినియోగదారునికి బ్యాంకు ఏదైతే బ్యాంకులో తనఖా పెట్టినా, మార్టిగేజ్ చేసినా, లోన్ తీసుకున్నా కూడా ఆ సమయంలో కొంత ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న ఏంటంటే, అనేక చోట్ల హైదరాబాద్ నగరంలో ఇటు వివిధ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్ ఈస్ట్ లో ఒకవైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక రకంగా డిమాండ్ ఉంటే, వెస్ట్ లో, హైదరాబాద్ వెస్ట్ లో ఒకవైపు ప్రపంచ స్థాయి మార్కెట్ తోని పోటీ పడుతున్నటువంటి భూముల ధరలు మనం చూస్తున్నాం. రీసెంట్ గా అనేక సంస్థలు ఎకరానికి 200 కోట్లకు పైగా ఓపెన్ యాక్షన్ లో, ప్రభుత్వం పెడుతున్నటువంటి ఓపెన్ యాక్షన్ లో డబ్బులు చెల్లించి కొంటున్నారంటే, అక్కడ ఒకవైపు ఎకరం ధర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1-2 కోట్లు, 3-4 కోట్లు ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్కి వచ్చేసరికి 200 కోట్ల వరకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఇంకొక స్పెక్యులేషన్ కూడా ఉంది. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కృత్రిమంగా ఈ భూముల ధరలను ఓపెన్ యాక్షన్ పెట్టి ఒకవైపు అమ్మడం వల్ల అనేక చోట్ల కూడా ఇంతే ధర ఉందని చెప్పేసి మార్కెట్ ను బహిరంగ విపణిలో అందరూ కూడా ఓపెన్ గా అమ్మడం వల్ల సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, కింది స్థాయి కుటుంబాలు అపార్ట్మెంట్ ధరలకు సంబంధించి భూముల ధర పెరిగిపోవడం వల్ల అపార్ట్మెంట్ లో ప్లాట్ల ధరలు చుక్కలు అంటుతున్నాయి. గతంలో పేదవాడికి అందుబాటులో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ధర ఇప్పుడు 40-50 లక్షలకు వచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర అది కాస్త ఇప్పుడు 1 కోటి రూపాయలకు చేరువైంది. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా 1 కోటి రూపాయలకు తక్కువగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతూ పోవడం వల్ల దీనివల్ల మాకు అదనపు నష్టం చేకూరుస్తుంది అనేది కూడా వీళ్ళంతా కూడా చాలా మంది పేదలు, మధ్యతరగతి వర్గాలు గగ్గోలు పెడుతున్నారు.
ఇదే అంశం పైన ఇటు వామపక్షాలు కావచ్చు ప్రతిపక్షాలు కూడా ఒకవైపు మాట్లాడుతుంటాయి. ప్రభుత్వం ముబ్బడిగా భూముల ధరలు పెంచడం వల్ల అది బిల్డర్లకు ఇమీడియట్ గా లాభం జరుగుతుంది తప్ప ఫ్యూచర్ లో చాలా మంది పేద మధ్యతరగతి వర్గాలకి లాభం జరగదు. ఆ భూములు ఉన్నటువంటి వ్యక్తులకు లాభం జరుగుతుంది తప్ప ఇప్పుడు ఒక్కొక్క ఎకరాలు కాకుండా ఒక్కొక్క వెంచర్ లో దాదాపు 10-20 ఎకరాల వెంచర్లు తీసుకున్నటువంటి బడా నిర్మాణ సంస్థలు ఒక్కొక్క చోట హైదరాబాద్ నగరంలో తెల్లాపూర్ కావచ్చు, బుద్ధివేలు కావచ్చు, అనేక చోట్ల ఒక్కో చోట 3,000, 4,000 లెక్క ఉన్నటువంటి అపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారు. 40 అంతస్తులు 50 అంతస్తులు అపార్ట్మెంట్ ప్లాట్స్ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ధరలు పెరిగిపోయి ఇటు కృత్రిమంగా దీన్ని రేట్లను పెంచి చూపడం వల్ల అన్యాయం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం కొన్ని విషయాల్లో కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు భావిస్తూ ఉన్నాయి. ఆశ ప్రజలు చేస్తున్నటువంటి ఆన్సర్ మీరు చెప్పిన విధంగా స్వామి, ఎస్ 2 BHK ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడికి ఉంటుంది, సొంత ఇల్లు కట్టుకోవాలి కొనుక్కోవాలనేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో అయితే అది టూ మచ్ కాస్ట్ కింద మనకు కనిపిస్తుంది. అసలు ట్రిపుల్ బెడ్రూమ్ అంటే ఆశ కూడా పెట్టుకోవడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పుడు పెంచినటువంటి ధరల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది? పేదవాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజలు చేస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి? అంటే సహజంగానే ఒకవైపు మార్కెట్ లో బిల్డర్లు కావచ్చు, నిర్మాణ సంస్థలు కావచ్చు, వాళ్ళు అంతే స్థాయి డబ్బులు పెట్టి ఆ స్థలాన్ని కొంటున్నారు. ఇటు వినియోగదారులకు ఫ్లాట్ అపార్ట్మెంట్ కొనేయాలనుకున్నటువంటి కొనుగోలుదారులకు వంటగాడుతున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కడైతే గండిపడుతుందో దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు ఒకవైపు అపార్ట్మెంట్లకు సంబంధించిన చదరపు అడుగుకు స్క్వేర్ ఫీట్ కు స్క్వేర్ మీటర్ కు ల్యాండ్ కొలిచేటువంటి స్క్వేర్ మీటర్ కు ధర పెరుగుతుంది. అపార్ట్మెంట్ వాసులకు స్క్వేర్ ఫీట్ ధర కూడా పెరుగుతుంది. దీనివల్ల రెండు రకాలుగా ప్రభుత్వానికి ఒకవైపు ఆదాయం వచ్చినప్పుడు కూడా వినియోగదారుల మీద బడ్డెన పడుతుంది. దానివల్ల రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఒకవైపు మనం చూస్తున్నాము, ముబ్బడిగా బెంగళూరు, ముంబై, హైదరాబాదు, పూణే లాంటి నగరాల్లో ఐటీ విస్తరణ కారణంగా పెద్ద ఎత్తున కూడా వినియోగదారులు వైపు కొత్త కొనుగోలుదారులు వస్తున్న కారణంగా పెద్ద ఎత్తున కూడా నిర్మాణ సంస్థలు నిర్మాణాలు చేపడుతూ ఉన్నాయి. వాటి కొన్ని చోట్ల ఒకవైపు పూర్తి స్థాయి అమ్మకాలు లేక ఒకవైపు మార్కెట్ స్టాగ్నేట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మరోవైపు బిల్డర్లు చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వీటిని కొంత సంబంధించినటువంటి విషయంలో వాటి పర్యవేక్షించి వాటి మీద ఒకవైపు చేయాల్సిన అవసరం ఉంది. ఇటు కృత్రిమంగా ధరల పెంపును కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రెరా లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసి బిల్డర్లు చేస్తున్నటువంటి మోసాలను అరికట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరోవైపు వ్యవసాయ భూములకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మార్కెట్ ధరలకు సంబంధించి పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు తక్కువగా పెంచుతూ ఉన్నారు. మండల కేంద్రాలు కొత్తగా హైవేలు వచ్చే చోట, గ్రోత్ కారిడార్లు వచ్చే చోట, రీజనల్ రింగ్ రోడ్లు వచ్చే చోట ఈ క్యూరు అదేవిధంగా కోర్ అర్బన్ సెంటర్ ప్రాంతాల్లో మాత్రం ధరలు పెంచుతున్నాము. మేము దీన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో పెంచుతున్నాము. అక్కడ ఉన్నటువంటి 144 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాకు వస్తున్నటువంటి ప్రభుత్వంకి వచ్చేటువంటి ఇన్పుట్ సమాచారం ఆధారంగా మాత్రమే దీన్ని మేము పెంచుతున్నామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. మనతో పాటు మాట్లాడిన భరత్ రెడ్డి గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే భరత్ రెడ్డి గారు. రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి ప్రభుత్వం నుంచి ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి తేడాలు ఉన్నాయి కాబట్టి ఆ తేడాలను సమన్వయించడానికి ఒకవేళ ప్రభుత్వ అవసరాల కోసం ఏదైనా రైతుల దగ్గర నుంచి భూమి కొంటున్నప్పుడు ఆ ప్రభుత్వ ధర ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి తక్కువగా చెల్లించాల్సి వస్తుంది, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఈ వ్యత్యాసాలన్నింటినీ కూడా సమన్ చేయడానికి శాస్త్రీయంగా వెళ్తున్నాము అని చెప్పి పదే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ వేరు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ వేరు. మీరేమంటారు? ఎప్పుడైనా అంటే యాక్చువల్ ధరకు ప్రభుత్వ ధరకు ఎప్పుడు తేడా ఉంటుంది. అది అంటే ఒకే విధమైన ధర ఉండదు. ఎందుకంటే మనం చూసుకుంటాం ప్రభుత్వం కూడా వేలం వేస్తున్న సందర్భంలో వేల కోట్ల రూపాయలకు వేలం వేస్తుంది. కానీ ప్రభుత్వ ధరకు యాక్చువల్ ధరకు తేడా ఉంటుంది. అందుకే మనకి ఎక్కడన్నా భూ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఎక్కడన్నా రోడ్ల విస్తరణకు కానీ నిర్వాసితులు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రభుత్వ ధరను మేము కట్టిస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. కానీ ప్రభుత్వ ధరకి అక్కడ రేట్ ధరకి 10 తేడా ఉంటుంది. అందుకే ఎవరుగా నిర్వాసితులు భూమిని వదులుకోవడానికి ఇష్టపడరు. అదేవిధంగా మన హైదరాబాద్ నగరంలో కానీ మిగతా చోట్ల కానీ రోడ్ల విస్తరణ కార్యక్రమంలో కూడా వాళ్ళకు అక్కడ ఉన్న యాక్చువల్ రేట్ కంటే వాళ్ళ పక్కనున్న ఎంతో ఉన్న వాళ్ళకు రేట్లు 10 అయితే వాళ్ళకు ప్రభుత్వం నిర్ణయించే కొంత భూమి రేట్ మాత్రమే. కాబట్టి ఈ వ్యత్యాసం ఎప్పుడు ఉంటుంది. ఆ వ్యత్యాసం సరిచేయడం అనేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం పని కాదు. ఇక్కడ మనం చూడాల్సిన ఏంటంటే ఉన్న ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా 2 ఆదాయాల మీద డిపెండ్ అవుతుంది. ఒకటి లిక్కర్ ఆదాయం మీద, రెండోది భూ రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించి ఈ రెవెన్యూకి సంబంధించి. అంటే ఈ 2 ఆదాయాలే ప్రధాన ఆదాయ వనరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్నాయి. ఈ లిక్కర్కి సంబంధించిన ఆదాయం ఐల్చీజ్ అవుతుంది గత ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే కొంతవరకు పెంచుకోగలిగారు.
అయితే ఇప్పుడున్న విమర్శ ఏంటంటే గత 2.5 కాలం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది. దానివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది అనేది జరుగుతున్న చర్చ. అందుకు అనుగుణంగానే రియల్ ఎస్టేట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగం కొంత వెనుకంజ వేసింది అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అది మరింత దిగజారిపోతుందా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా సామాన్యుడైనా మధ్యతరగతి యువతి మధ్యతరగతి వాళ్ళైనా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా భూమి అయినా ఇల్లైనా వస్తే కొనుక్కోగలుగుతారు. వాళ్ళు అందుబాటులో లేకపోతే గతంలో మనం ఆ బ్రోకర్ల చేతిలో రియల్ ఎస్టేట్ చెప్తున్న బ్రోకర్ల చేతిలోనే భరత్ రెడ్డి గారు, ఇప్పటికే వ్యత్యాసాలు ఉన్న సమయంలోనే అంటే ఏదైతే మార్కెట్ విలువకి రిజిస్ట్రేషన్ విలువకి ప్రభుత్వ ధరకి తేడాలు ఉన్నప్పుడే ఒక మధ్యతరగతి వ్యక్తి ఆ సొంత ఇంటి కళ నిజం చేసుకోవడం చాలా కష్టతరం అవుతోంది. అసలు ఊహ కూడా అందడం లేదు. గతంలో మనం కోవిడ్ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి ఆఫ్టర్ దట్ ఉన్నటువంటి పరిణామాలకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నటువంటి సందర్భాల్లో కూడా పేదవాడికి మధ్యతరగతికి అందరిని ద్రాక్షలాగే మారిపోయింది సొంత ఇంటి కళ అనేది. ఇప్పుడు మళ్ళీ రేట్లను సమం చేస్తున్నాం అన్న తర్వాత మళ్ళీ భూమి రేట్లు పెరుగుతాయిగా, మార్కెట్ విలువ అనేది మళ్ళీ పెంచుకుంటూ ఉంటారు బిల్డర్స్ అనేవాళ్ళు. సమంగా అయితే ఉంచేటువంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చు. ఒకవేళ పెరిగే కొద్దీ ఇంకా ఎంత స్థాయిలో సామాన్యుడి మీద బడ్డీని పడే అవకాశం ఉంటుంది, ఆ కళ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా సామాన్యుడి మీద బర్డెన్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు భూ అమ్ముకునే వాళ్ళకు కొనుక్కునే వాళ్ళకు మధ్య ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే ఒక ఇల్లు లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు దాదాపు 3 నుంచి 4 లక్షలు 5 లక్షలు దాని ఆ ఏరియాని బట్టి మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అదింత మరింత భూమి రేటు పెరగడం వల్ల దాని ఎఫెక్ట్ వినియోగదారు మీద ఫైనల్ గా పడేది వినియోగదారు మీదే. ఇప్పుడు అమ్ముకుంటున్న వాళ్ళకు కొనుక్కుంటున్న వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉండేవి, కాకపోతే వాళ్ళు అమ్ముకోవడంలో లేట్ అవుతుంది. కానీ ఎవరైతే వినియోగదారులు ఎవరైతే మాకు ఇల్లు కళ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళకు ఇంతకు ముందు దానికంటే ఇంకొక 10-15% అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భూమి రేటు పెరగడం వల్ల ప్రభుత్వానికి ఒకవైపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారుల మీద ఎవరైతే సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళ మీద అయితే మరింత అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం వనరు రిజిస్ట్రేషన్ ఫీజులు, రిజిస్ట్రేషన్, భూముల ఆదాయం, దీనికి సంబంధించిన ఆదాయం వనరుగా చూసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది అంటే మేము ఎవరైతే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం కదా అని ఒక వాదన చేయొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే 5 లక్షలు ఎక్కడికి సరిపోతుందా అనేది ఊళ్ళల్లో కానీ మిగతా చోట్ల కానీ ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ రంగంలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 3 ఇంతలు పెరిగిన సందర్భాన్ని చూడొచ్చు. అదనంగా వాళ్ళు డబ్బులు కలుపుకుంటే మాత్రం ఇల్లు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా వినియోగదారులు వారిని సొంత నెరవేర్చుకునే వాళ్ళందరూ కూడా ఒక బడుగు. ఇంకా మీరు చెప్పినట్టుగా వ్యవసాయ భూములకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఎవరైనా వ్యవసాయం చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇప్పటికే 50-60 లక్షలు యాక్చువల్ అంటే ప్రభుత్వం ధర ఇప్పటికే అక్కడ 2 లక్షలు 3 లక్షలు ఉన్నప్పటికీ దానికి మార్కెట్ ధర చూసినట్టు 40-50 లక్షలు ఉంది. దాన్ని కొనుక్కోవడం ఇబ్బంది అనుకున్న సందర్భంలో మళ్ళీ ప్రభుత్వానికి కూడా మార్కెట్ ధర కట్టేయాలంటే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆదాయ వనరుగా తీసుకుంటున్న ఈ భూ ఆదాయానికి సంబంధించి క్రైసిస్ కూడా సేమ్ టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు రిస్క్ తో పాటు రిజల్ట్ వస్తుంటుంది కానీ ఉంటుంది. ఇప్పటికే మనం చూసుకుంటూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయిన సందర్భంలో కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం ఎవరు కొంత మందగించిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ప్రభుత్వం ఇవన్నీ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి. అంటే పూర్తిగా గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత దేనికి ఎంత పెంచడం వల్ల సామాన్య మానవులు ఎంత భారం పడుతుంది, ఆ భారాన్ని ఏ విధంగా తొలగించుకోగలుగుతుంది, ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఈ ఆదాయం ద్వారా అనేది మనకు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. సో మొత్తంగా ఈ ధరలు పెంచడం ద్వారా సామాన్యుడి మీద మరింత భారం పెరిగే అవకాశం ఉంటుంది. సొంతింటి కల ఇంకా ఇంకొన్ని అడుగులు దూరం అయ్యే అవకాశమే కనిపిస్తుంది అంటున్నారు. ఏ విధంగా సెటరేట్ చేస్తారు ఏందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ భరత్ రెడ్డి గారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.